మీరు చూస్తున్నారు ద కింగ్ ఆఫ్ డిషెస్, ద లెజెండ్, ద రంజాన్ స్పెషల్ హలీం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాయతో ముచ్చట్లు. లుక్ ఎట్ దట్ గీ, అసలు ఆ టెక్స్చర్. ఇది తింటే బాడీలో ఎనర్జీ పీక్స్లోకి వెళ్తుంది. జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. హలీంని స్టిర్ చేస్తూ కూర్చుంటే చాలు, బైసెప్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంట్లోనే ఈజీగా చేసుకునే హలీం స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తా. మిస్ అయ్యారో ప్లేట్లో బోన్ తప్ప ఏం మిగలదు. లెట్స్ స్టార్ట్. అసలు హలీం అంటే ఏంటి? వీట్, మీట్, హీట్, ఈ మూడు మీట్ అయితే వచ్చే మ్యాజిక్కే మన హలీం. ఓకే, మరి నోట్ చేసుకోండి, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మటన్ 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది బోన్లెస్ అయినా యూస్ చేసుకోవచ్చు, బోన్ ఇన్ అయినా పర్లేదు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే బాదం ఇక్కడ 5 to 6 తీసుకున్నాను. అలాగే ఉరద్ దాల్, చనా దాల్, మూంగ్ దాల్, రైస్, మసూర్ దాల్, ఇవన్నీ 1 స్పూన్ అనమాట. బట్ రైస్ వచ్చి 2 స్పూన్స్ ఫుల్గా తీసుకోవాలి. క్యాష్యూస్ కూడా. అండ్ 4 మిర్చి, ఒక చిన్న ఆనియన్. ఇది 150 గ్రామ్స్ ఆఫ్ మటన్. అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుని పెట్టుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, గీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో గీ అండ్ మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్ ఇవి. అలాగే స్పైసెస్లో ఇక్కడ నేను తీసుకున్నవి 2 పెద్ద సినిమన్ స్టిక్స్, అలాగే 6 క్లోవ్స్, 2 ఇలాయచీ అండ్ ఫ్యూ పెప్పర్ కార్న్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ రైస్ అండ్ దాల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నాలాగా మెస్సీగా చేయకుండా మీరు మంచిగా చేసుకోండి. అండ్ వీటిని ఏంటంటే ఒక 2 to 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని ఒక 1.5 hour వరకు సోక్ చేసుకోవాలన్నమాట. ఇవి సోక్ అయితే ఈజీగా కుక్ అవుతాయి, ప్రాసెస్ ఈజీగా అవుతుంది. సో ఇవి సోక్ అయ్యేలోపు మనం మటన్ కుక్ చేసేసుకుంటాం. మటన్ కుక్ చేయడానికి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని 3 full tablespoons ఆఫ్ గీ యాడ్ చేసుకొని ఏవైతే ముందు మనం స్పైసెస్ మెన్షన్ చేశానో అవి యాడ్ చేసుకున్నాను. సినిమన్ స్టిక్స్, క్లోవ్స్, అలాగే ఇలాయచీ అండ్ పెప్పర్ కార్న్స్ ఇవి యాడ్ చేసుకొని ఒక చిన్న సైజు ఆనియన్ ఎలాగో స్లైస్ చేసి పెట్టుకున్నాం కదా అది, అలాగే 4 చిల్లీస్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మన మటన్ ఏదైతే ఉందో 150 గ్రామ్స్ అది యాడ్ చేసేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు 1 full tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు 1 full కప్లో హాఫ్ కొరియాండర్ అండ్ హాఫ్ మింట్ తీసేసుకొని అది యాడ్ చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్, అలాగే 1/2 teaspoon వరకు కారం కూడా యాడ్ చేసుకొని, సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని 1 full glass ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 10 to 11 విజిల్స్ అనమాట. అప్పుడే మటన్ మెత్తగా ఉడికిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కుక్ అవ్వడానికి పక్కన పెట్టేసి వేరే కుక్కర్లో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న దాల్ అండ్ రైస్ ఉన్నాయి కదా వాటిని కూడా కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకుంటే మనకి రైస్ అండ్ దాల్ మెత్తగా ఉడికిపోతాయి. సో ఇప్పుడు ఒక కాసేపు వదిలేసి పక్కన పెట్టేసి అది కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని ఇంకా వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ అలాగే ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయిపోతే మనకి ఇంకా ప్రాసెస్ అంతా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇంత మెత్తగా పేస్ట్ అయిపోవాలి. అండ్ ఇప్పుడు మన మటన్ ఉడికిందో లేదో చెక్ చేద్దాము. టెన్ టు 11 విజిల్స్ పెట్టాం కాబట్టి బాగానే టెండర్గానే కుక్ అయిపోతుంది. చూసారా ఎంత మెత్తగా మొత్తం ఈజీగా పీల్ అయిపోయిందో. సో ఇప్పుడు ఏంటంటే ఈ కుక్కర్ని పక్కకు తీసుకొని ఒక పొటాటో మ్యాషర్ కానీ ఆరెల్స్ పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో మంచిగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఫైన్ థ్రెడ్స్లా వస్తుంది కదా మటన్, అలా మంచిగా మిన్స్ చేసేసుకోవాలి. ఇలా మిన్స్ చేసేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫర్దర్గా మ్యాష్ చేసుకున్నప్పుడు హలీం టెక్స్చర్ కానీ కన్సిస్టెన్సీ కానీ బాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాల్ రైస్ మిక్చర్ ఉంది కదా పేస్ట్, అది యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ మటన్ అండ్ ఈ పేస్ట్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలా బాగా కలిపితే మనకి ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక చిల్లీ, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా,
అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఆల్సో 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని బాగా మ్యాష్ చేస్తూనే ఉండాలన్నమాట. ఒక 10 మినిట్స్ విగరస్గా మ్యాష్ చేయాలి. అప్పుడు మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇలా 10 మినిట్స్ మనం చేసి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అలా చేస్తూ ఒక 30 మినిట్స్ లోపు మనం మ్యాక్సిమం హలీం అనేది ఆ కన్సిస్టెన్సీ ఫామ్ అయిపోద్ది అనమాట. మనకి ఎలా తెలుస్తుందంటే మనం వేసిన గీ ఏదైతే ఉందో అది సైడ్స్ వస్తూ ఉంటుంది. చూసారా ఫైనల్గా ఎలా వచ్చేసిందో. ఇది ఇంకా మన హలీం టెక్స్చర్ చూడండి, కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. ఇంకా మన హలీం రెడీ అయిపోయింది, రెడీ టు సర్వ్ అనమాట. అంతే, మన సింపుల్ అండ్ పవర్ఫుల్ హలీం రెడీ అయిపోయింది. ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి. ఒకవేళ బాగోలేకపోతే నన్ను తిట్టుకోకండి, ఇంకోసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఛాయతో ముచ్చట్లు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.